శ్రీ సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర తపోవనం. పుష్పగిరి తిరునాటలో సత్యం కమలాపురం ఉన్నత పాఠశాలలో చేరిన కొన్నాళ్లకు పుష్పగిరి తిరునాళ్ళు వచ్చాయి. అక్కడ డ్రిల్ మాస్టరే పిల్లల స్కౌట్ బృందాన్ని ఒకటి తయారు చేశాడు. సమాజానికి సేవ చేయడానికి స్కౌట్ చాలా బాగా ఉపయోగపడుతుందని భావించి సత్యం కూడా స్కౌట్లో చేరాడు. తన దగ్గర చాలని డబ్బులు లేని కారణంగా స్కౌట్ బృందంతో కలవకుండగా సత్యం విడిగా తనొక్కడే బయలుదేరి కాలినడకన పుష్పగిరి చేరుకున్నాడు. అక్కడ భోజనం చేయడానికి డబ్బులు లేకపోతే ఉపవాసం ఉంటూ ఆ సంగతి మిత్రుడితో కానీ మాస్టర్తో కానీ చెప్పకుండా చిరునవ్వులు చిందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎవరైనా భోజనం చేశావా అని అడిగితే సత్యం తన అరచేయి చూపించేవాడు. ఆ చేతి నుంచి పిండి వంటల సువాసనలు వచ్చేవి. బంధువులేంటి చక్కని భోజనం చేసి వచ్చాడని భావించి ఆ మాస్టర్ అందరి పిల్లలతో పాటి సుకుమారుడైన సత్యం చేతి కూడా పనులు చేయించేవాడు. తప్పిపోయిన పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, యాత్రికులకు మంచినీరు సమకూర్చడం, ఆరోగ్య అవసరాలు చూడటం, ప్రాథమిక చికిత్స చేయటం వంటి సేవలు నిర్వర్తించి ఆ పుష్పగిరి తిరునాళ్ళలో సత్యం అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిలిన శ్రీ సత్యసాయి సేవాదల్ బహుశా స్వామి మనసులోని ఆనాటి స్కౌట్ బృందానికి ప్రతిరూపమే కావచ్చు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే శేషమరాజు గారికి తెలుగు పండితుడిగా ఉరవకొండలో ఉద్యోగం వచ్చింది. రాముని లీలలు, కృష్ణుని లీలలు పాఠశాలలో పాఠం చెప్తున్నప్పటికీ అవతార పురుషుడు తన ఇంట్లో చూపే లీలల్ని అర్థం చేసుకోలేక తండ్రితో పాటు శేషమగి రాజు కూడా ఇవి దయ్యాలు భూతులు ఆవహించి చేస్తున్న పనులనే భావించాడు. అందుకని ఉరవకొండలో తమ దగ్గర ఉంచుకొని బెత్తంతో తమ్ముని దారిలో పెట్టవచ్చని భావించాడు. ఈశ్వరం ఎంతో భారమైన హృదయంతో చిన్ను కుమారుణ్ణి ఉరవకొండకు పంపడానికి అంగీకరించింది. స్వామి అన్నారు, నేను అందరికీ సేవకుణ్ణి అన్నారు. సత్యం ఉరవకొండలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. అక్కడ మంచినీటి బావికని ఊరికి 1 మైలు దూరంలో ఉన్నింది. అన్నగారి కుటుంబం కోసమే సత్యం అంత దూరం నుంచి కాబడితో ఉదయం 2-3 సార్లు, సాయంత్రం 2-3 సార్లు మంచినీళ్ళు తెచ్చేవాడు. అప్పుడు పొరుగున ఉన్నవారు కూడా సత్యం మెత్తదనం గమనించి, బాబు మాకు కూడా కాసిన మంచినీళ్ళు తెచ్చి పెడతావా అని అడిగేవారు. అందుకు సత్యం ఆనందంగా అలాగే తప్పకుండా అని వారికి కూడా మంచినీళ్ళు తెచ్చి పెట్టేవాడు. సత్యం శరవలకు పుట్టపర్తి వచ్చినప్పుడు మాతృదేవత అయిన ఈశ్వరమ్మ తల్లి తన చిన్న కుమారుడికి అంటే సత్యసాయి భగవానునికి ఒంటికి నూనె రాసి తలంటి పోద్దామని చూస్తే భుజం మీద నల్లగా కమిలినట్లుగా మచ్చపడి ఉంది. ఆమె సత్యాన్ని భుజం మీద ఆ విధంగా మచ్చ ఎందుకు పడింది అని అడిగింది. ముందు స్వామి సమాధానం చెప్పలేదు. మళ్ళీ అడిగేటప్పటికీ స్వామి చిరునవ్వు చిందిస్తూ, అన్నయ్య కుటుంబానికి నీళ్లు కాబడితో తెచ్చాను, బహుశా అందువల్ల ఏమన్నా మచ్చపడి ఉంటుంది అని అన్నాడు. వాళ్ళకు మంచినీళ్ళు నువ్వు ఎందుకు తేవాలి అని తల్లి బాధతో ప్రశ్నించింది. అప్పుడు సత్యం, వాళ్ళు ఆ ఉప్పు నీళ్ళతో ఎలా బతుకుతారు, అయినా నేను వచ్చింది సేవ చేయడానికి కదమ్మా అన్నాడు. ఆ మాటలకి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఇంకా ఢిల్లీలో జర్మనీ రాయబార కార్యంలో పనిచేస్తున్న అన్నా మరియా మార్వాహా అనే ఆమె భగవాన్ బాబా దివ్య ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన ధన్యురాలు ఆ తల్లి. ఆమె ఒకసారి పుట్టపర్తి వచ్చి, స్వామి మీ తత్వం ఏమిటి నాకు అర్థం కావడం లేదు అని. అప్పుడు భగవాన్ బాబా, ఏమున్నదమ్మా నేనందరికీ సేవకుని అన్నారు. ఆ సమాధానం విని ఆమె వెక్కి ఏడ్చింది. ఎందుకు బాబా మీరు అలా అంటారు అన్నది. అప్పుడు స్వామి, నిజమేనమ్మా, అందరూ నాకు పనులు చెప్తూ ఉంటారు, అందరి పనులు చేసేవాడు సేవకుడే కదా అన్నారు స్వామి. భగవాన్ బాబా మాటలు చేతులు చిన్నప్పటికి నుంచి ఇప్పటికీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. స్వామి చిన్నప్పుడు మంచినీళ్ళు తెచ్చారు. ఇప్పుడు 82 సంవత్సరాల వయసులోనూ మంచినీళ్ళు తెస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని పేరు, అంతే తేడా. అప్పుడు పొరుగింటి వారు, బాబు మాకు కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా అని అడిగారు. ఇప్పుడు పొరుగు జిల్లాల వాళ్ళు కూడా వెళ్ళి అడుగుతున్నారు, బాబా మాకు కూడా కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని. భగవాన్ బాబా అపారమైన ప్రేమతో అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు, తప్పకుండా అని. పుట్టపర్తి ఎక్కడున్నదో మొదటిసారిగా తెలుసుకుని పుట్టపర్తి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు వచ్చి ఆ తల్లిని, అమ్మ మంచినీళ్ళు అని అడుగుతుంటే 1000 తల్లుల ప్రేమతో కాదు కోటి తల్లుల ప్రేమతో సాయిమాత హృదయం కరిగిపోయి, పాపం ఎప్పుడు రాని పిల్లలు నా దగ్గరకు వచ్చి పంచపక్ష పరమాణాలు కాదు కేవలం మంచినీళ్ళు అడుగుతున్నారే అని. అలాగే తప్పకుండా అంటున్నది.
ఒక దేశం ఒక ప్రభుత్వం చేయలేని పనిని స్వామి ఒక్కరే నిర్వర్తిస్తూ తన పిల్లలైన ఈ మానవుల కోసం 100 కోట్ల రూపాయలు ఆ వాటర్ ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నారు. ఆ స్వామి రుణం ఏ మానవుడైనా తన జన్మకాలంలో తీర్చుకొనగలడా? శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకం ఇప్పటి వరకు 51 గ్రామాలు 11 పట్టణాలు విస్తరించి ప్రపంచంలో 9వ వింతగా వెలుగొందుచున్నది. 2500 కిలోమీటర్ల పొడవు గల పైపులతో నిరంతరం మంచినీరు ప్రవహిస్తూ లక్షలాది రాయలసీమ వాసులు దాహార్తాన్ని తీర్చడంలో సత్యసాయి బాబా వారి అపారమైన కరుణయే అని అడుగడుగున మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇందులో చాలా అద్భుతమైన ఒక లీల నాకు చాలా అద్భుతంగా నచ్చుతుంది. ఆ లీల ఏమిటంటే, స్వామి అంటారండి, చెప్పినట్లు చేస్తారా అని ఒక నాటకాన్ని స్వామి స్వయంగా రచించారంట తన చిన్నప్పుడే. ఉరుకొండలో చదువుకునే రోజుల్లో తమ్మిరాజు అనే ఉపాధ్యాయుని ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం వల్ల సత్యం మానవతా విలువలతో కూడిన ఒక చిన్న నాటకాన్ని రచించాడు. దాని పేరు ఏంటంటే చెప్పినట్లు చేస్తారా అని. ఇందులోని కథ చూస్తే ఆనాడు కాదు ఈనాటికి మానవుల భావాలు అలాగే ఉన్నాయి అనిపిస్తుంది. మొదటి రంగంలో ఒక స్త్రీ భాగవతం చదివి తోటి స్త్రీలకు అర్థం చెప్తూ ఉంటుంది. సందర్భవశాత్తు ఆమె వారితో సోమనులకు దృఢకాయలకు దాన ధర్మాలు చేయక, అశక్తులకు కుంటి గుడ్డి ముసలివాళ్లకు దాన ధర్మాలు చేయమని హితవు చెప్తుంది. కొంతసేపటికి ఆ స్త్రీలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక అంధుడు వచ్చి తనకు సహాయం చేయమని ప్రార్థిస్తాడు. ఆ స్త్రీ అతన్ని ఆశ్రయించుకుని అక్కడి నుంచి పంపివేస్తుంది. ఆ తర్వాత పట్టెనామాలు ధరించి తంబురమీటితో ఒక హరిదాసు రాగా అతనికి ఆ తల్లి బియ్యం డబ్బులు ఇచ్చే పాదాలకు నమస్కరించి అతని ఆశీర్వాదమును అర్థిస్తుంది. ఆ దృశ్యం చూసిన ఆమె కుమారుడు కృష్ణుడనే బాలుడు, అమ్మ నీవు పురాణం చెప్పేటట్టు బోధించిందేమిటి, ఇప్పుడు చేసిందేమిటి అని అడిగితే ఆమె కోపంతో నోర్మి ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అంటుంది. ఇంకా రెండవ రంగంలో ఒక ఆఫీసు పనిచేస్తున్న బాలుని తండ్రి తన కుమారుడు ఆఫీసుకు రాగా విద్య యొక్క గొప్పతనం గురించి చెప్పి ఎన్నో కష్టాలు సహించినైనా విద్యను నేర్చుకోవాలి అని ప్రబోధిస్తూ ఉంటాడు. ఈ మాటలు కిటికీలో నుంచి వింటున్న ఒక పేద విద్యార్థి వచ్చి, అయ్యా మీ వంటి పుణ్యాత్ముల సహాయంతో స్కూలు జీతం కట్టి చదువుతున్నాను, ఈ నెల జీతం కట్టడానికి ₹1 తక్కువగా ఉంది, సహాయం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన దగ్గర దమ్మిడి లేదని ఖాళీ సంచి చూపించి అతన్ని పంపివేస్తాడు. కొద్దిసేపట్లో ఆ ఆఫీసులోని గుమ్మస్తా మిత్రులందరూ వచ్చి నూతనంగా వచ్చిన తమ అధికారికి అల్పాహార విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటే ఆ వ్యక్తి ఆతిథ్యం ఘనంగా భారీ ఎత్తున ఏర్పాటు చేయి అని ఖర్చులకు గాను ₹20 తీసి ఇస్తాడు. ఆ దృశ్యం చూసిన కృష్ణుడు తన తండ్రితో, మీరు విద్య యొక్క ఆవశ్యకత గురించి గొప్పగా చెప్పారు, మరి ఆ పేద విద్యార్థి వచ్చి ₹1 ఎడితే లేదన్నారు, ఈ దుబారా ఖర్చులకు ₹20 ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి అతనిపై మండిపడి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా, నోరు మూసుకో, స్కూల్కి వెళ్ళు అని తిట్టాడు. మూడో రంగంలో కృష్ణుడు పాఠశాలకు వెళ్ళి తరగతిలో కూర్చునగా పాఠం చెప్పే గురువుగారు ఆదుర్దాగా వచ్చి, ఈరోజు స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, మనకు 23 పాఠాలు అయ్యాయి, కానీ ఆ ఇన్స్పెక్టర్ అడిగితే 32 పాఠాలు అయ్యాయని చెప్పాలి. నేను మీకు ఇప్పుడు 33వ పాఠం చెప్పి ఆయన ఎదుటే ఈ పాఠాన్ని కొత్తగా చెప్తాను, మరలా చెప్తాను. మీకు చెప్పిన ప్రశ్నలే ఆయన ఎదుట అడుగుతాను, వాటి సమాధానాలు చెప్పాలి అంటూ హెచ్చరించాడు. అప్పుడు కృష్ణుడు మాస్టర్ని ఒంటరిగా కలుసుకుని, అయ్యా 33వ పాఠం సత్యహరిశ్చంద్రుని గురించి కదా, ఆ పాఠం చెబుతూ కూడా మీరు ఈ విధంగా మమ్మల్ని అసత్యం పలకమనటం భావ్యమేనా అని అన్నాడు. అప్పుడు గురువుగారు కోపించి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అని తీవ్రంగా మందలిస్తాడు. ఇంకా 4వ రంగంలో కృష్ణుడు పుస్తకాలను పారవేసి నేను స్కూలుకు పోనని మొండిపట్టు పడతాడు. తల్లిదండ్రులకు మాస్టర్కి కబురు చేస్తారు. తల్లి, తండ్రి, మాస్టరు ఆ ముగ్గురు ఎదుట, ఆ బాలుడు మీరు మాకు మంచి నేర్పుతున్నారు, కానీ మీరు నన్ను మరచి నన్ను మంచిని ఆచరించనివ్వటం లేదు, ఇదేనా మీరు నాకు బోధించేది, ఇటువంటి చదువు నాకొద్దు అని వారి హృదయాలకు హత్తుకునే విధంగా చెప్తాడు. అప్పుడు వారు ముగ్గురు తాము చేసిన తప్పని ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఇది అన్నమాట సత్యసాయి భగవానుడు రాసిన ఈ యొక్క చిన్న నాటకం. అయితే సత్యం ఈ తన 12 సంవత్సరాల వయసులో రాసిన ఈ నాటకంలో, అంటే స్వామివారు 12 సంవత్సరాల వయసులో రాశాడంటండి స్వామి. అయితే కృష్ణుడు పాత్రం తానే ధరించి లోకానికి హితవు ప్రబోధించాడు. ఆనాటికి ఈనాటికి స్వామి ప్రబోధాల్లో చెప్పడం కాదు, చెప్పినట్లు చెయ్యండి అని అభిభాషణం విశ్వమంతటికి శంఖారావం వలె వినిపిస్తూనే ఉంది. ఇంకా అది అన్నమాట, మనము చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నమాట. మనలో కూడా లోపల ఒక మనిషి పైకి ఒక మనిషి, ఇద్దరు మనుషులు ఉంటారు. ఆ పైకి చెప్పే ఆ మాట ఒకటి ఉంటుంది, లోపల చెప్పే ఒక మాట ఒకటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం
ఆచరణలో పెట్టాలన్నమాట. స్వామి మనకు అదే చెప్పారు. ఏది చెప్తే మనం అదే చెయ్యాలి. చూసారా ఎంత అద్భుతంగా. పైకి ఏం చెప్తుంది ఆ తల్లి, మొదటిసారి ఏం చెప్తుంది అక్కడ అంటే ఎలా చెప్తుందంటే భాగవతం చదువుతుంది, పైగా దాన ధర్మాలు చేయాలి అని చెప్పేసి సోమరులకు చేయొద్దండి, దృఢకాయలకు చేయొద్దండి అని ఎంతో గొప్పగా చెప్తుంది. కానీ అక్కడ గుడ్డి వాళ్ళకి, ముసలి వాళ్ళకి చేయమని గొప్ప హితవు చెప్పింది. అయితే ఒక అంధుడు, నిజమే కదా చెప్పింది ఏంటి, అక్కడ ఆవిడ భాగవతం చదువుతుంది. అయితే ఒక అంధుడు గుడ్డివాడు వచ్చి సహాయం చేయమంటే అక్కడి నుంచి అసహించుకొని పంపివేసి చక్కగా ఒక పట్టునామాలు ధరించి తంబుడు మీటుతూ ఒక హరిదాసురాగా అతనికి ఆ తల్లి బియ్యం డబ్బులిచ్చి అతని పాదాలు నమస్కరించింది. అంటే ఇక్కడ మనము చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కానీ మనం అలా చేయకూడదు. నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని మనం ఆచరణలో పెట్టాలండి. మనం ఇక్కడ భగవంతుడు మనకు అందుకే బోధించడానికి వచ్చాడు, కానీ ఇక్కడ భగవంతుడు బాధించడానికి కాదు. చక్కగా బోధించి మనల్ని మార్పు తేవడానికి మాత్రమే ఇక్కడ ఈ మహాత్ములు ఎవరు వచ్చినా ఇలాగే చేశారనమాట. ఇంకా అలాగే విద్య గురించి చెప్పిన అతను కూడా విద్య దానం చేయాలి అని అత్యంత అద్భుతంగా అక్కడ లెక్చర్స్ చేస్తున్నాడు. కానీ ఒక అతను ₹1 దానం, ₹1 అంటే ₹1 అడిగితే అతను లేదు నా దగ్గర అని చెప్పాడు. అంతలోకే నిజంగా వేరే వాళ్ళ ఒక ఆఫీసర్ వచ్చాడు, అతనికి చిన్న పార్టీ ఇవ్వాలంటే మరి ఆ రోజుల్లో రూపాయి లేదన్నాడు కదా. రూపాయి ఎంతో విలువైంది ఆ రోజుల్లో కూడా. మరి ₹20 తన జేబుల నుంచి తీసుకుని, అంటే ఎంత మనసుకి ద్రోహం చేసుకుంటున్నామో కదా. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ అలా చేయకూడదు. మనం ఏదైతే చెప్తామో దాన్నే మనం ఆచరణలో పెట్టేదానికి తప్పకుండా చేయాలి, లేదా మనం చెప్పకుండా మానేయాలి. చెప్పేటప్పుడు అందుకే భగవానుడు ఎంత అద్భుతంగా చెప్పారు. షిరిడి సాయినాథుడు మనకు ఇలాంటివే చెప్పారు. అబద్ధాలు చెప్పొద్దండి, మీరు నిజమే చెప్పండి అని ఎంత అద్భుతంగా సచ్చరిత్ర మొత్తం మనకు అద్భుతమైన గ్రంథంలో చెప్పారనమాట. అది కదా మనం నేర్చుకోవాలి. అలాగే చూడండి, అబద్ధం అంటే సత్యహరిశ్చంద్రుడి పాఠం తను చెప్తూ మీరు అబద్ధం చెప్పండి, నేనేమో 23 పాఠాలే కదా అయినాయి, ఇన్స్పెక్టర్ వస్తే 32 పాఠాలు అయ్యాయని అబద్ధాలు చెప్పమన్నాడు. ఇంకా ఆ పిల్లలు నేర్చుకోరా అండి? తప్పకుండా మనం ఏదైతే మనం చేస్తామో దాన్ని అనుకరణ చేస్తారు పిల్లలు, అనుచరణ చేస్తారు. కాబట్టి మనం ఇంట్లో కూడా ఎప్పుడు పిల్లలకు మనం ఏదైతే చెప్తామో పిల్లలు మనం ఆ దగ్గర నుంచి అదే నేర్చుకుంటారు. అదే కదా సత్యబోధ. దాన్ని మనం మర్చిపోయేసి పిల్లల దగ్గర అబద్ధాలు చెప్పి అలా చేస్తే పిల్లలు కూడా అలాగే అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఈ అబ్బాయి దగ్గర సత్యం ఉంది. అందుకే ఆ కృష్ణుడు అనే పిల్లవాడు అలా అడుగుతున్నాడు, అదేంటి మాస్టారు మీరు చెప్పింది ఏంటి, సత్యహరిశ్చంద్రుడి పాఠం చెప్తూ మీరు అబద్ధమని చెప్తున్నారే, ఇలా పలకడం భావ్యమేనా అని అడిగాడు. అంటే తప్పు చేసినప్పుడు భగవంతుని కూడా మనం నిలదీయచ్చండి. భగవంతుని కూడా నిజంగా భగవంతుడు తప్పు చేస్తాడా? చెయ్యడు. అంటే మనమే తప్పు చేస్తాం. అంటే ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు తప్పు చేస్తే కూడా మనం తప్పకుండా ఇది తప్పు అని ప్రశ్నించవచ్చు, చిన్నవాళ్ళు కూడా. కాబట్టి అంతా చాలా అక్కడ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చెప్పారు ఏంటి వీళ్ళని ఆచరించమని చెప్పి వీళ్ళంతా దాన్ని పాటించట్లేదే అని చెప్పి ఈ పిల్లవాడు ఆ బుక్స్ అంతా పారవేసి ఇసిరివేసి నాకొద్దు, నేను స్కూలుకు పోను అని మొండి పట్టి పైగా వెళ్ళడు. అప్పుడు తల్లిదండ్రులు మాస్టర్ కబుర్ చేస్తే ఎందుకు రాలేదు, ఎందుకు వెళ్ళలేదు అని మాస్టారు, తల్లి, తండ్రి అందరూ అడుగుతారు. అప్పుడు అన్నారు ఆ బాలుడు, అరే మీరు నాకు మంచి చదువులైతే నేర్పుతున్నారు, కానీ మీరు నన్ను మంచిని ఆచరించడం లేదు, ఇవ్వటం లేదు. నేను ఆచరిద్దామన్నా కూడా మీరు ఇవన్నీ నా కళ్ళ ముందు ఇవన్నీ అబద్ధం చెప్తూ ఉంటే నేనెలా దాన్ని ఆచరణలో పెడతాను, కాబట్టి నేను స్కూలుకు పోండి అన్నారు. కానీ నాకు బోధించేది ఇటువంటి చదువు ఇదేనా నాకు మీరు చెప్పేది, కాబట్టి ఇలాంటి చదువులు నాకొద్దు, నాకు సంస్కారం కావాలి, నాకు ధర్మంగా బ్రతికే ఇది కావాలి అని చెప్పేసి నిజంగా సత్యసాయి భగవానుడు అత్యంత గొప్పగా ఈ నాటకాన్ని రాశారు. అది కూడా మనందరికీ హత్తుకునే విధంగా రాశాడండి. ఈ నాటకంలో స్వామి అద్భుతం అన్నమాట, చాలా అద్భుతం. నాకు చాలా ఇష్టమైన ఈ లీల అన్నమాట. అందుకే చెప్పటం కాదండి, చెప్పినట్లు చేయండి అనే అభిభాషణం విశ్వమంతటికి కూడా ఈరోజు మనం ఆ సత్యసాయి భగవానుడు చెప్పిన దాన్నే మనం పట్టుకొని ఆయన మార్గంలో
మనం పయనిస్తున్నాం. ఆయన గుణాలని మనం తీసుకోవాలి. సత్యసాయిబాబాను కాదు ఇక్కడ మనం తీసుకుంది, సత్యసాయిబాబా వారి గణాల్ని మనం తీసుకొని మనమందరం కూడా సత్యసాయి భగవాన్ ప్రేమతో మనం అందరం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తపోవనం ఈ యొక్క ముగిస్తున్నాను.